హాయ్ ఫ్రెండ్స్. అయితే నేను కొన్ని సోషల్ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ అడగడానికి ఇక్కడ బయటకు వచ్చాను. చాలా మందిని అడుగుతున్నప్పటికీ చాలా మంది భయపడడానికి సిగ్గు, మొహమాటం, భయం ఏదో ఒకటైతుంది, మాట్లాడట్లేదు. మీ ఉద్దేశంలో మన విద్యా విధానం ఎలా ఉండాలి? మారే ఛాన్స్ ఏదైనా ఉందా? ఎప్పటికీ ఇలానే ఉంటుందా? ఒక్కసారి మీ ఒపీనియన్ తెలియజేయండి. హాయ్ అన్న. హాయ్. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉందన్న ప్రస్తుతం? ఇప్పుడు ప్రెసెంట్ మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం థియరీ బేస్డే ఉంది. యాక్చువల్గా మనకి బయట కంట్రీస్ చూసుకుంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది థియరిటికల్ బేస్డ్ నాలెడ్జ్ కంటే. సో మనము ఎక్కువ థియరిటీ బేస్డ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుంటే అది బాగా యూజ్ అవుతుందని చెప్పి నాకు ఒపీనియన్. మనకు పార్లమెంట్ లో చట్టాలు అనేవి ఎలా ఉన్నాయన్న? అంటే ఎలా చేస్తున్నారు? ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేక ఓన్లీ నాయకుల కోసమే చేస్తున్నారు అనుకోవచ్చా? చట్టాలు ప్రజల కోసం చేస్తున్నారు కానీ అవి ప్రజలకు వచ్చే వరకే అవి అందట్లేదు పబ్లిక్కి. యాక్చువల్గా మనము ఓన్లీ అది జస్ట్ పేపర్ వర్కే అనుకుంటుంది కానీ అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అండ్ లాస్ట్ వచ్చే వరకు. అది స్కూల్స్ లో లైఫ్ కి సంబంధించిన పాఠాలు నేర్పడం ఎంతవరకు అవసరం అన్న? ఇది లైఫ్ కి విషయం గురించి అయితే చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తుంటే అందరు స్కూల్ లైఫ్ నుంచే బాగా చెడిపోవడం జరుగుతుంది. సో లైక్ మనం ఇప్పుడు ఫినాన్షియల్ గా ఒకటి నేర్పియాలి బాగా, ప్లస్ డిసిప్లిన్ గా ఉండడం ఎలానో అది నేర్పియాలి బాగా. ఎప్పుడు మనం ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ చేయకుండా దాంతో పాటు మన స్పోర్ట్స్ కూడా చూసుకుంటే అదొకటి ఇంపార్టెంట్ అవుతుంది. అన్న, స్కూల్స్ లో కేవలం పాఠాలు మాత్రమే కాకుండా జీవిత పాఠాలు మరియు లైఫ్ స్కిల్స్ నేర్పడం వల్ల ఎలా ఉంటది? స్కూల్లో లైఫ్ స్కిల్స్ నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అది మన ఫ్యూచర్ అంత బాగుంటుంది. లైఫ్ స్కిల్స్ వచ్చేసరికి మనము అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది మనం సొసైటీలో ఎలా బతకాలో అది నేర్పిస్తుంటుంది, ప్లస్ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో నేర్పిస్తుంటుంది, ఒక డిసిప్లిన్ అనేది క్రియేట్ చేస్తుంటుంది. ప్లస్ మనం స్కూల్లో లైఫ్ ఏం నేర్చుకుంటామంటే మెయిన్గా మనము టైం మేనేజ్మెంట్ అనేది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో మనం ఏ మిస్టేక్స్ చేసినా కూడా స్కూల్ లైఫ్లో మనం తీసేయచ్చు, ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కూడా. సో లైఫ్ లెసన్స్ అంటే అది చాలా ఇంపార్టెంట్. అది మెయిన్గా ఫినాన్షియల్గా మనం ఎలా బతకాలో అని చెప్పి అది నేర్పిస్తుంటుంది. టెక్నాలజీ మనిషిని తెలివిగా మార్చిందా, బానిసగా మార్చిందా అన్న? యాక్చువల్గా మనం టెక్నాలజీని మనము రైట్గా యూజ్ చేసుకుంటే అది మనము చాలా యూజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాస్ కానీ దీంట్లో మీద ఎక్కువ ఫోకస్ చేయడం కంటే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ స్కిల్స్ వస్తాయి కదా, లైక్ ఏఐ కానీ అవి మనం నేర్చుకుంటే చాలా యూజ్ ఉంటుంది యాక్చువల్లీ. అయితే అదే గ్రామాల్లో యూత్ ఉంటారు కదన్న, వాళ్ళకు కూడా టాలెంట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా స్కిల్స్ ఉంటుంది. ఒకవేళ లేని వాళ్ళకు కూడా నేర్పించాలి. అంతేకాకుండా వాళ్ళ టైంని గవర్నమెంట్ ఏ విధంగా వాడుకుంటే బాగుంటుంది అన్న? యాక్చువల్గా మనము ఊర్లలో చూసుకుంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి ఎక్కడ ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా మనం గవర్నమెంట్ అనేది ఏం చేయాలంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ లోకల్గా వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి అవన్నీ మనం గుర్తించుకొని వాళ్ళు లేని అనుకోని టాలెంట్ వాళ్ళకి ఏం చేస్తే ఉపయోగపడుతుందో అని చెప్పి మనం స్కీమ్స్ తీసుకురావడం కానీ అది ఎప్పుడు మన స్కూల్ బేస్ నుంచే వస్తే చాలా బాగుంటుంది. ఇంకా అన్న చెప్పవా, మన విద్యా వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుంది? గురువులు ఎలా చెప్తే ఇంకా బాగుంటుంది విద్యార్థులకు? ప్రజెంట్ విద్యా వ్యవస్థ అనేది ర్యాంకుల కోసమే పాకులాడినట్టుగా ఉంది. విద్యా సంస్థలైనా ఏవైనా ప్రతిదీ ఇప్పుడు ఒక టీచర్ కూడా ర్యాంకు మార్కుల పర్పస్గానే బట్టిచ్చే కోణంలో ఉంది తప్ప స్టూడెంట్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండట్లేదు. సబ్జెక్టు రావాలి అంటే ఒక చాప్టర్ వైజ్గా సబ్జెక్టు ప్రకారము టీచర్లు కూడా చెప్పట్లేదు. ఏంటంటే వాళ్ళకి మార్కులు కావాలి, పట్టించాలి, ర్యాంకులు ఒకటి ర్యాంకుల కోసమే వెనకబడుతున్నారు తప్ప స్టూడెంట్స్కి ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేది ఉండట్లేదు. థియరిటికల్ కాకుండా ప్రాక్టికల్ విద్యా విధానము రావడం చాలా మంచిది. సూపర్ అన్న. ఓకేనా అన్న, మన విద్యా వ్యవస్థ ఎలా ఉంటే బాగుపడుతుంది అన్న? విద్యా వ్యవస్థ ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పినట్టుగా సేమ్ ఆ విధంగా ఉండాలి. పర్ఫెక్ట్గా చాప్టర్ వైజ్గా చెప్పాలి, తర్వాత థియరిటికల్గా చెప్పాలి,
మన సబ్జెక్ట్ అర్థం చేసుకునే విధంగా చెప్పాలి, బట్టి పట్టినట్టు కాకుండా అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఫస్ట్ ఆ విద్యా వ్యవస్థ అలా కొనసాగుతూ బయట ఏం జరుగుతుంది, సపోజ్ 10th క్లాస్ అయ్యేంత వరకు కాదు, ఇంటర్మీడియట్ అయిన తర్వాత కాదు, డిగ్రీ తర్వాత కూడా స్టూడెంట్కి తెలియదు. బయట ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, సరే పోలీస్ కేసు అయింది, కోర్టుకి వెళ్ళాలి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ నుంచి ఎట్లా ఎదుర్కోవాలి, అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటివి కూడా చెప్తే బెటర్గా ఉంటుందన్న నా ఉద్దేశం. కరెక్ట్ అన్న, థ్యాంక్స్ అన్న.